క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. నేటి పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచన ప్రారంభము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలె కలుగును. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన యెడల దేని వలన మీరు దానికి సారము కలుగ చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండునని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటను చెప్పడానికి ముందు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మర్మయుక్తమైన మాటని మనకు తెలియజేశారు. ఆ మాట ఏమిటంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటని. అది మనకు సంబంధించిన మాటే. పురుగు అంటే ఆత్మ, అది చావదిక, వారికి అగ్ని కూడా ఆరదు అని ఒక క్యాప్షన్ మన ముందు పెట్టాడు ఆయన. పెట్టి అంతకు ముందు ఏం చెప్పారంటే గ్రంథంలో, ఒకవేళ నీ జీవన క్రమంలో కన్ను గురించి మాట్లాడారు, చేతుల గురించి మాట్లాడారు, వాటి యొక్క పాదముల గురించి మాట్లాడారు. కన్ను అదే పాదములు చేతులు గురించి ఆయన మాట్లాడుతూ, అవి నీ జీవన క్రమంలో చేసే తప్పిదాలను బట్టి ఏ తప్పైతే నీ చేయి చేస్తుందో, ఏ తప్పైతే నీ కాలు పాదములు చేస్తాయో, ఏ తప్పులైతే నీ యొక్క నేత్రములు చేస్తాయో, ఆ నేత్రాలని ఆ కాళ్ళని నరికివేయమంటున్నాడు. అనగా ఆ సోర్స్ ఎక్కడైతే బీజమున్నదో ఆ పాపానికి నీ యొక్క జీవితంలో ఆ క్రియలు చేయటానికి వాటిని చంపివేయమంటున్నాడు. వాటిని నీ సోర్స్ ఆఫ్ ద సిన్ హ్యాడ్ టు బి కిల్డ్ బై యూ. ఇట్ షుడ్ బి వానిష్డ్, ఇట్ షుడ్ బి డిమినిష్డ్, ఇట్ షుడ్ బి టార్నిష్డ్, ఇట్ షుడ్ బి డిఫైల్డ్. కాబట్టి నీ యొక్క ఆత్మీయతలో నీవు ఒకవేళ మరణిస్తే వాటిని తీసివేసి నువ్వు ఎలాగవ్వాలంటే నీ యొక్క పాపాలన్నీ కూడా మరణించినటువంటి శరీరము అక్కడికి వెళ్ళాలంటాడు దేవుడు. పాపాలు మరణించిన శరీరం, ఆత్మతో కూడిన శరీరం వెళ్ళాలంటున్నాడు. అందువలన దేవుడు మాట్లాడుతున్న మాట దానికి మనకొక సాదృశ్యాన్ని మనకి భూలోకంలో ఉంచాడు. సంఘాన్ని చెప్తూ సంఘం యొక్క స్థితిని దేవుడు మనకి తెలియచేస్తూ ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఇలాగ చెప్తున్నారు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. నీకు సారము, ఉప్పులో ఉన్న సారము లాంటి సారము నీకు కలగాలంటే ప్రతి వానికి అక్కడ నవ్వుని గురించి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఉప్పుని గురించి చెప్పట్లేదు, మనుష్యుని విశ్వాసుని గురించి చెబుతున్నాడు దేవుడు. అటువంటి విశ్వాసుకి సారము అనగా నీతియుక్తమైన జీవితము, పరిశుద్ధతతో కూడిన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, రుచికరమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము కావాలి అంటే అగ్ని వలన కాల్చబడను. ఎలాగైతే ఉప్పు ఆ ఎండలో కాల్చబడినప్పుడు ఆ యొక్క సముద్రపు నీరు ఉప్పుగా మారుతుందో, అది తరువాత అది ఎంత రుచిగా మారుతుందో, దానిని బట్టి నీవు దేని చేత కాల్చబడాలంటే అగ్ని
పరిశుద్ధాత్మ చేత కాల్చబడిన వాడిగా ఉండాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండి నీ జీవితాన్ని సారవంతమైన జీవితముగా, దేవునికి ఇష్టమైన జీవితముగా చూపించాలని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన యెడల దేని వలన మీరు దానికి సారము కలుగ చేతరు. కాబట్టి ఆ ఉప్పు నీ యొక్క విశ్వాస జీవితము నిస్సారం అవ్వకూడదు. విశ్వాసగానే కనపడతావు, ఉప్పుగానే కనపడతావు. ఉప్పుకి నిస్సారం అవుతుంది, మీకు తెలుస్తలేదు. కొన్ని రోజులైన తర్వాత ఆ ఉప్పు చూసినప్పుడు దాని యొక్క టేస్ట్ గాని, దాని యొక్క రుచి గాని సర్వము కూడా విడుదలైపోతుంది. కాబట్టి నువ్వు ఆ రీతిగా ఉంటున్నావేమో. నీ సారవంతమైనటువంటి ఉప్పుగా ఉంటున్నావా లేదా? నీ సంఘము నీకు సారాన్ని కలుగజేసే సంఘముగా ఉందా లేదా అని దేవుడు నిన్ను నన్ను ఇరువురిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట, మీలో మీరు ఉప్పు సారము కలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. మన సంఘముని గురించి చెప్తూ మనలో మనం ఉప్పు సారము కలవారై ఉండాలి. అందరం, ప్రతి ఒక్కరము సమాధానము, సంఘములో ప్రతి ఒక్కరూ సమాధానముతో కూడిన స్థితిని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంఘము సమాధానం అంటే అందరూ కలిసి దేవుని సారవంతమైన అగ్నితో పరిశుద్ధాత్మతో ఆరాధించే స్థితి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటని ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. జకర్యాలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. జకర్యాలో ఉన్న సత్యం ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. 13 9వ వచనము, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరచను, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకించును. వీరు నా జనులని నేను చెప్పుదను, యెహోవా మా దేవుడని వారు చెప్పుదను. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఈ 2 మాటలు దేవునితో నీతో నాతో ఒక కవరింగ్ జరగాలి. ఆయన ఏం చెప్పాలంటే నా జనులని చెప్పాలి. ఈ సమస్యలు దేవునితో ఉన్న ఆత్మీయతను దేవుడితో చూపించాలి. నీవు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నారట? బంగారమును శోధించినట్లు వారిని శోధించును, వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరచును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది. మనకి పరిశుద్ధత జరుగుతున్నది. ఈ పరిశుద్ధతలో నీవు ఉప్పు సారము గలవాడివై ఉంటే దేవునితో ఏం మాట్లాడాలంటున్నాడంటే మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, వీరు నా జనులై ఉందురు, నేను వారి దేవుడినై ఉందునని వారు చెప్పుదురు. దేవుడు ఇప్పుడే చెప్పాలి. దేవా ఇలాగుండే సమస్యలు అని మాట్లాడుకోకూడదు. మనం ఇప్పుడు శోధిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. మహాదేవుని మహాకృపను బట్టి, శక్తివంతమైన స్థితిని బట్టి మత్తయి సువార్తలో కూడా సువార్తికుడు ఒక మాటని మనం గుర్తు చేస్తున్నాడు. ఇదే సబ్జెక్ట్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. వీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే గాని మరి దేనికని పనికి రాదు. ఇది కూడా గమనించాలి. నీవు నిస్సారమైతే
మనుషుల చేత త్రొక్కబడతావు, అంటే వేస్ట్ అయిపోతావు. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఏ విధముగాను విశ్వాసగా కనపడవు. కాబట్టి నువ్వెప్పుడు రుచికరమైన వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 1:8 వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచెను. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసానికి, ఆయన సంఘానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నువ్వు గమనించాలి. ఏమన్నాడని నీ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో రావచ్చు, నీ ప్రక్కన ఇంటి వారికి కూడా రావచ్చు. ఏ మాత్రం కూడా దేవాతి దేవుడు నమ్మదగిన వాడని చెప్తున్నాడు. ఆ మాటను నీవు గుర్తించుకో. దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న మరొక సత్యాన్ని, నీతో నాతో మాట్లాడు సత్యాన్ని చదువుకుంటున్నాం. యెషయా 49:10 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవును, నీటి ముగ్గుల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మావులను ఎండ అయినను వారికి తగులదు. నీవు ఉండవలసిన విధానంలో ఉంటే చాలు. నీవు సారవంతమైన విశ్వాసగా ఉంటే చాలు. సారవంతమైన సంఘముగా నీ సంఘం ఉంటే చాలు. దేవుడి ఈ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో మరొక సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా యెడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజన్మల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. చాలా సున్నితంగా దేవుడికి అలా మాట్లాడుతున్నాడు. ఇసుక మీద పేరంటే ఎంతసేపు ఉంటుంది? నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. కాబట్టి జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే నీవు సారవంతమైన విశ్వాసగా ఉండాలి, రుచిగల విశ్వాసగా ఉండాలి. అలాంటి స్థితి నీలో ఉందా లేదా అని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా గడుపుతున్నామో ఈ శ్రమలకాల దినాల్లో అని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతుండగా 1 కొరింథీ 3:10 ఒక సత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన స్థితిని తెలియజేస్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని పునాది వేస్తుందని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, కృప. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి విధానము, మనకున్నటువంటి స్థితి, చుట్టుపక్కల అనేకమైన పరిస్థితులు వచ్చినాయి, వార్తలు వింటున్నా కృపలోనే నీవు ఉండవని గ్రహించు. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గ్రేస్ ఇస్ ఎన్రిచ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆ ఆత్మీయతో కూడిన స్థితిని నీకు దేవుడు ఇచ్చాడని నీవు గ్రహించి నీ యొక్క ఆత్మీయతను స్థిరపరచుకోవాలని దేవాతి దేవుడు తెలియజేస్తుండగా 10వ వచనంలో కూడా సత్యాన్ని చదువుకుంటున్నాం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృపలనే అయ్యున్నాను. ఇప్పుడు మనమందరం కూడా కృపలోనే, కృప మీదనే, కృపతోనే జీవిస్తున్నామని మీరు గ్రహించాలి. నీ జ్ఞానం చొప్పున చేతులు కట్టుకోవటం వల్ల, మూతి గుడ్డలు కట్టుకోవటం వల్ల, శానిటైజేషన్ వల్ల, లేకపోతే ఆ వ్యక్తి తగిలేడని, ఈ వ్యక్తి తగలలేదని, లేకపోతే ఊపిరి పీల్చేమని, ఈ మాటలన్నీ ఇప్పుడు వింటున్నాం. ఈ మాటలన్నీ మనం వింటున్నాం ఇప్పుడు. కానీ వీటన్నిటికీ విరోధమైనటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఆ కృపే మనతో ఉన్నది. మరియు నాకు అనుగ్రహపడిన కృప నిష్ఫలము కాలేదు. ఆ కృప ఫలమునిచ్చే కృప, నీకు
జీవమునిచ్చే కృప, అపవాది నుంచి దూరపరిచే కృప, కరోనా నుంచి దూరపరిచే కృప, అనారోగ్యం నుంచి దూరపరిచే కృప, నిన్ను సత్యవంతుడిగా నీతివంతుడిగా భద్రపరిచిన కృప, తద్రీతిగా లోకము విస్తుపోయి అన్ని జనులు విస్తుపోయే కృప నీతో విస్తరింపబడినదని నీవు గ్రహించి ఆయనకు నీ ఉప్పు వలె సారము కలిగిన వాడివై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నని నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రాలు. ఆ విశ్వాస్యత, ఆ నిరీక్షణ, ధైర్యంతో నీవు ఈ విశ్వాస జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించాలి. అది లేనిదే నీవు జీవించలేవు. ఆయనకు విశ్వాసిగా ఆయన కొరకు నీవు నిర్దేశించబడిన సాధనముగా జీవించడానికి ఆయన కృప నీతో ఉన్నదని నీవు ధైర్యంతో జీవించాలి. మనకు భయము లేదు, మనకు భయము లేదు. మనం నీతిమంతులైన విశ్వాసులుగా స్థిరపడిన సంఘంలో పరిశుద్ధతలో నింపబడి ఉన్నాము. ఒక ఈ సారము తగ్గిపోతే నువ్వు భయపడాలి. ఆ సారాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెంపొందింప చేసుకోవాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. చూడండి, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు, తెలుసుగా, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు నీ కొరకు కూడా, నా కొరకు కూడా, నీ పేరు ఏదైనా, నా పేరు ఏదైనా, వింటున్న వారు ఎవరైనా, విశ్వాసులైనా లేకపోతే అన్యుడైనా, వారందరి కొరకు దేవుడు మరణించాడని, దేవుడు నీ కొరకు కృప వలన ఆ క్రియను నీకు ఇచ్చాడని, ఆ కృప నీతో ఉన్నదని, అనగా మరణము నీకు లేదని. ఎందుకంటే నీ కోసం ఆయన మరణించాడు కాబట్టి, నీ పేరు కూడా ఆయన మరణంలో ఉంది కాబట్టి అంటూ ఆయన ఒక మాటను చెబుతున్నాడు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఆయన చేసుకుంటాడే కంటే నీవు చేయవలసిందలా సారము గల వాడిగా ఉండాలి. పరిశుద్ధపరచు వారిని, పరిశుద్ధపరచబడే అందరికి ఒక్కటే మూలము. పరిశుద్ధపరచు వారిని పరిశుద్ధపరచుట. దేవుడు నీతియుక్తమైన దేవుడు మనతో ఈ దినాన అనేకములైన సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనం కలిగి ఉంటుండగా, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనం పొందుతుండగా, దేవాతి దేవుడు ఈ దిన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము గమనానికి తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 3, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆల్రెడీ నీవు ఆయనతో ఉన్నావు ఆ కృప వలన. మరి చెప్తున్నాడు చూడండి, హల్లెలూయా. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరాలు ఇచ్చాడండి నీకు. ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావండి. అది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పుట్టుకతోనే మన పేరెంట్స్ క్రిస్టియన్ అయిన వల్ల మనం ఏదో రక్షించబడ్డామని అనుకోకండి. యు ఆర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద గాడ్. యువర్ నేమ్ ఈజ్ ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్. యు ఆర్ బీయింగ్ సేవ్డ్ బై ది లార్డ్, బై ద గ్రేస్, అండ్ ఇట్ ఈస్ గిఫ్ట్. కాబట్టి మనకేంటి భయం? ఎందుకు మనకు భయం లేదు? ఈ భయాన్ని తీసేసాయి.
ఆయన నీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని శక్తివంతమైన స్థితిలో జీవించాలని ఆత్మదేవుడు తెలియజేస్తుండగా కొలెషియన్స్ లో ఉన్న 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రతి మనుష్యునికి ఎలాగో ఉత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము, ఈ శ్రమలలో మనం ఉన్నంత కాలము మన భాష ఎలాగుండాలంటే, దేవుడు నాకు చేస్తున్నాడు, నేను అనుభవిస్తున్నాను, నాకు మరణము లేదు, నాకు రోగము లేదు, నాకు భయము లేదు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన చేస్తున్నాడు, నా కుటుంబాన్ని నా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు అనే మాటలే నీ నోట నుంచి రావాలి అంటున్నాడు. ఎట్లు తెలుగు మాటలు రుచి కలదిగాను కృపాసహితముగాను. The words that you are uttering should be in view and in the lines of the grace of God. అవి లేకుండా నీ యొక్క సంభాషణ ఈ దినాల్లో ఉండకూడదు. మహాదేవుడు మాట్లాడుతున్న మాటని మనం గుర్తించుకోవాలి. దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి యోగ్యకరమైన జీవితాన్ని బట్టి సంబంధ వాయిజు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయము 12వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ, దేవుని యందు ప్రేమ. విశ్వాసకి సమాధానం ఉండాలి, దేవునితో ప్రేమ ఉండాలి. ఆ స్థితిని నువ్వు నీ జీవితంలో కలిగి ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6:4లో ఒక సత్యాన్ని ఆయన తెలియజేసిన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. వాడు ఏమి ఎరుగక తర్కములని గురించి వాగ్వాదముల గురించి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంగనగను వీటి మీద అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభసాధం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలిగించున్నవి. దైవ భక్తి సత్యహీనులై ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు. నీ యొక్క ఆత్మీయ స్థితిని భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు బ్యాక్ సైడర్ అనగా దేవుని నుండి బయటకు వెళ్ళిపోతున్నావేమో, ఒకసారి దేవుడు నిన్ను గుర్తు చేస్తున్నాడని నువ్వు గుర్తుంచుకోవాలి. భయపడవద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తము పాపములకే కాని నీతి నిమిత్తముగా విధేయులైతే కాని దేనికి లోబడరు, దానికి దాసులకు. నువ్వు నీతికి విధేయుడిగా ఉండవు. భయము పాపముతో కూడినది, నువ్వు అలాగ ఉండొద్దు. కాబట్టి దేవుడు 23వ వచనం ఏదైనా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి మన ఆలోచనలు పాపములకు సంబంధించినవి ఉండకూడదు. ఇది కూడా అదే. విశ్వాసం నుంచి నువ్వు తొలుగుతున్నావేమో ఆ భయము వల్ల. యూ జస్ట్ డ్రాగ్ యువర్ సెల్ఫ్. కొద్దిగా లాక్కో. మానవులం కదా, మన బలహీనలం కదా, ఉంటుంది. లాగేస్తాయి. నీ దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన నీకు ఆశీర్వదకరమైన స్థితిని ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 12. కాబట్టి సహోదరులారగా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఆత్మచేత శరీర క్రియలను చంపినీడలా జీవించెదరు. శరీరానికి సంబంధించింది భయము, ఎన్నో కోపము, ఇవన్నీ గెలిషియన్స్ లో మనం చదువుకుంటాం కదా. ఆత్మతో నీ శరీరాన్ని జీవింపచేయి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నీకు మరణపడదు. అపార్ట్మెంట్ వచ్చింది, పక్క అపార్ట్మెంట్, మా ఇంటి పక్క వచ్చింది, ఎదురింట్లో వస్తాయి, రాని వాళ్ళు రక్షించబడలేదుగా.
వారి దేవుని దగ్గర రాలేదుగా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కదా, నీకెందుకు భయం? దేవుడు కార్యాలు చేస్తాడు. 1 కొరింథీ 9లో కూడా సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరం నలుగొట్టి దానిని లోబరుచుకున్నాను. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే నీ శరీరాన్ని నలుగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలుగొట్టుకోవాలి. నీకు ఏం వ్యాధి రాదు. అభయం ఇస్తున్నాడు దేవుడు. నీకు నాకు శక్తివంతమైన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు సారవంతమైన బిడ్డగా ఉండి దేవుని కొరకు సిద్ధపరచబడిన వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 పేతురులో ఒక సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. 2 పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిని చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెందదగదు. నువ్వు బ్యాక్ సైడర్ గా అయిపోతున్నావేమో దేవుని దృష్టిలో. భయపడద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఆ రీతిగా ఉండద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూసి పరిశుద్ధాత్మలో పాలివారైన వాడము మనము. You are the part of the Holy Ghost. Holy Ghost is living with you. You yourself and the Holy Ghost are living together. ఎందుకు నీవు వెలిగింపబడిన వాడమని గుర్తించుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు భయపడుతున్నావు? మనకు భయం లేదు. ఆయన క్రియలు చేసే దేవుడు. ఆయన ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయన నువ్వు కలిగి ఉండి నీ జీవితాన్ని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించడు. దేవుడు అతని అర్పణలకు సాక్ష్యం ఇచ్చుడు. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం పొందును. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమైంది నీ విశ్వాసం? హేబెలు ఏం చెప్తున్నాడు? మరణించి కూడా మాట్లాడాడు. జీవాన్ని ఇచ్చే దేవుడు, మరణంపై నీ కొరకు మరణించిన దేవుడు. నీవు కూడా, నీ పేరు కూడా ఆయన మరణంలో ఉన్నది. కాబట్టి నీకు నాకు మరణం లేదు, రోగం లేదు. ఆయన నిన్ను స్వస్థుడిగా చేసుకుంటాడు. అటు విశ్వాసం కలిగి ఉండి ఉప్పు వంటి సారవంతమైన వాడిగా ఉండాలని, సారవంతమైన సంఘముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఒకరితో ఒకరు సమాధానముగా ఉంటాం. అదే కృప. అంటే కృపను భద్రపరిచి మన జీవితాలను గడుపుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల ఆరాధనలో మీరు మమ్మలను మహిమపరిచే రీతిలోనైనా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మేము సారమును కోల్పోతున్నామేమో, మా విశ్వాస్యత నుంచి తొలగిపోతున్నామేమో, మా బలహీనతల వలనైనా లోకంలో ఉన్న పరిస్థితుల నుంచి నైనా నిస్సారమైపోతున్నామేమోనని మమ్మలను గమనించి మీరు వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఉప్పు వలె, సారమగల వారి వలె, పరిశుద్ధాత్మను కలిగిన వారి వలె జీవించడానికి మీరు మా పేరును కూడా మీ యొక్క మరణంలో ఉంచుకున్నారు తండ్రి. కాబట్టి మాకు మరణం లేదు నాయన. నీ మరణమును బట్టి మాకు మరణం లేదు, పునరుత్థానమున్నదనే ఒక యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి వారి జీవితాలను మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా మార్చబడిన గాక.
వాళ్ళ తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును ఆయన శాంతిని సమాధానాన్ని భార్యకును భర్తకును కూడా అనుగ్రహించబడను గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగం బట్టి, వివాహాన్ని బట్టి, గర్భములను బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. శక్తివంతమైన స్థితిగతులు నా బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినందుకు కూడా కృతజ్ఞతాభివందనములు. ఆయన దయచేయండి నాయన, మీరు ఇస్తారనైనా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. వృద్ధులకు ఆదరణ, ప్రార్థనా జీవితం ఇచ్చినందుకు స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు స్వామి, ఆశీర్వదించండి. వారి బిడ్డలు ఆయా దేశాల్లో ఉద్యోగముల నిమిత్తం వెళ్లి ఉన్నారు, ఆదరణ దయచేయండి. ఉద్యోగములకు రక్షణ కలుగ చేయండి. క్షేమమైన సమాచారాన్ని దయచేయండి. అమెరికా దేశం, కువైట్ దేశం, ఇంగ్లాండ్ దేశం, అయినా ఆస్ట్రేలియా దేశం, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అయినా అమెరికన్ కంట్రీస్, అమెరికా, రష్యా, అయినా చైనా దేశాలలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదించండి నాయన. వారికి నేను ఆదరణ దాయిచ్చేయండి. క్షేమమైన సమాచారాన్ని మాకు దాయిచ్చేయండి. మీ కృపలో భద్రపరిచి మీరు మాత్రమే మహిమపరచబడిన గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానం, వివేకము దాయిచ్చేయండి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. నైనా అధికారులకు, అధిపతులకు నైనా జ్ఞానం, వివేకములు దాయిచేసి ప్రార్థన మంచి పరిపాలన సౌలభ్యం దాయిచ్చేయండి. గుంటూరు పట్టణంలో తండ్రి, రాణిపేటలో, కోస్టల్ నగర్లో, శ్రీనగర్లో నైనా అదే రీతిగా నైనా ఆనంద తీర్థ అగ్రహారంలో, సంగడి గుట్టలో నైనా అనేక ప్రాంతాల్లో తండ్రి నా బిడ్డలందరూ నివసిస్తున్నారు నాయన. నా బిడ్డలందరూ నివసిస్తున్నారు నాయన. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి నాయన. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి నాయన. మీ అగ్ని కాంక్షలు ఉంచండి నాయన. నైనా ప్రార్థిస్తున్నాను నాయన. నా ప్రార్థన వృధా కాకూడదు. మీ యొక్క శక్తి నా బిడ్డలతో స్థిరపరచబడాలి. మీరు కృపలో భద్రపరచబడాలి. ఈ ఆత్మ కార్యములే వారితో జరిగించుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మహాదేవుడిగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏ విధమైన అపాయం లేకుండా చేయండి నాయన. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించండి నాయన. సంఘమును, సంఘ బిడ్డలను క్రూర నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. ఏ ప్రాంతాల్లో నా బిడ్డలు నివసిస్తున్నారో అక్కడ మీ యొక్క శక్తివంతమైన అగ్ని నేను కాల్చుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ధైర్యమును దాయిచేయండి. విశ్వాసము నుంచి తొలగక ఉప్పు వలె, సారము వలె ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి. మీరే మా కొరకున్నారని ఒక ధైర్యమును దయచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆర్థిక స్తోమతను కనుక చేయండి. అయినా ఉద్యోగముల అధికారులతో మాట్లాడి క్షేమాన్ని దాయించేయండి. వ్యవసాయం చేస్తున్న వారికి నూరంతల ఫలితము దాయించేయండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. ఏ మాత్రము భయం లేదు నాయన. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. ఆరోగ్యవంతమైన బిడ్డలుగా సిద్ధపరచబడను గాక. వారి శరీరములో ఉన్న రుగ్మతలు, ఏ రుగ్మతైనా యేసు నామములో విడుదల 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 చేసినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రభువు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఈ రాజ్యము వచ్చుగాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చి బిడ్డల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తీక, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మీయంగా స్థిరపరిచి నూతనమైన అనుభవాన్ని దయచేసిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, గుంటూరు పట్టణంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని అగ్నితో కాల్చి నా బిడ్డలకు క్షేమమునిచ్చిన దేవుడు, ఆరాధన క్రమములను పరిశుద్ధంతో ఆత్మతో నింపిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడెను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Have a blessed day, my dear children. God bless you all. God bless you. A safe and lovely life in these cursed days. Thank you and God bless you.